నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పని ఘోరంతా చేసి పబ్లిసిటీ కొండంతా చేసుకునే నేతలకు భిన్నమైన శైలి ఆయనది. అంగురు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా చేసే నైజం ఆయనది. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్టుగా కుండలు బద్దలు కొట్టే తత్వం ఆయనది. చీటికి మాటికి ఫిరాయింపులకు పాల్పడే నేతలకు భిన్నంగా తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన ప్రజానాయకుడు ఆయన. ఏ అంశంపైన అయినా సరే అనర్గళంగా మాట్లాడగల నేర్పు ఆయన సొంతం. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ కేంద్రంగా అనేక రాజకీయ మలుపుల సూత్రధారి ఆయన. తెలంగాణ గోల్ కొట్టింది తానేనని గుండెపై చెయ్యి వేసుకొని ప్రకటించుకున్న దిశాలి ఆయన. ఆయనే ఇంకా ఎవరనుకుంటున్నారా? సూదిని జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి 2019 జూలై 27 అర్ధరాత్రి హైదరాబాద్లో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా అజాత శత్రువుగా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి జీవిత విశేషాలపై V3 న్యూస్ స్పెషల్ స్టోరీ మీకోసం. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో జైపాల్ రెడ్డి తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటరియన్ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్ రెడ్డి గుర్తింపు పొందారు. చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన ఆయన కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. మన్మోహన్ హయాంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. దక్షిణాది నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా జైపాల్ రెడ్డికి పార్టీలో మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన జైపాల్ మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ కేంద్రంగా క్రియాశీలకంగా వ్యవహరించారు. జైపాల్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాడుగుల సమీపంలోని నెర్మెట్ట అనే చిన్న గ్రామంలో 1942 జనవరి 16న జన్మించారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. జైపాల్ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. జైపాల్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసమంతా మాడుగుల, నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి MA ఇంగ్లీష్ లిటరేచర్లో పట్టా పొందారు. జైపాల్ రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. కాంగ్రెస్ అత్యవసర పాలనను వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1980లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి జైపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. లో తొలిసారి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన జైపాల్ రెడ్డి 4 సార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1984లో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991 జూన్ నుంచి 1992 వరకు రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరించారు. 1999 నుంచి 2000 వరకు సభా హక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2009లో చేవెళ్ల ఎంపీగా ఎన్నికయ్యారు. జైపాల్ రెడ్డి 1998లో ఉత్తమ పార్లమెంటరియన్గా పురస్కారం అందుకుని దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటరియన్ పురస్కారం అందుకున్న నేతగా గుర్తింపు పొందారు.
జైపాల్ రెడ్డి ఐకే గుజరాల్ కేబినెట్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్ సింగ్ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఢిల్లీ మాస్టర్ ప్లాన్ని అమలు చేసి అందులో భాగంగా దేశ రాజధాని ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారంగా నిలిచిన మెట్రో సర్వీసెస్ రూపకల్పనలో జైపాల్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ప్రసార భారతి బిల్లును ప్రవేశపెట్టడం, అమలులో జైపాల్ రెడ్డిదే కీలక పాత్ర. FM రేడియో ఛానళ్లను విస్తృతీకరణకు జైపాల్ రెడ్డి ఎనలేని కృషి చేశారు. ఉభయ సభల ప్రత్యక్ష ప్రసారాల విధానాన్ని సూత్రీకరించి దాన్ని అమలులోకి తెచ్చిన ఘనత కూడా జైపాల్ రెడ్డిదే. తొలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాదిగా ఉన్న జైపాల్ రెడ్డి మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ కేంద్రంగా చేసిన కృషి తెలంగాణ ప్రజలందరికీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇచ్చిన జైపాల్ రెడ్డి ఆ రాష్ట్రానికి తగిన సాయం చేయాలని అనేక మార్లు కూడా సూచించాడు. ప్రభుత్వాలు జనకార్షక పథకాలు అధిక నిధులు ఖర్చు చేయడం వల్ల ఆర్థిక ప్రగతి రేటు పడిపోతుందని సూచించాడు జైపాల్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులేనవి నైతిక పతనానికి నిదర్శనమనేవి, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని నిర్మోహమాటంగా చెప్పేవాడు జైపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విషయంలో తాను చేసిన కృషికి నైతిక సంతృప్తి మాత్రమే దక్కిందని, ఆట ఎవరు మొదలుపెట్టినా గోల్ కొట్టింది మాత్రం తానే అని ముక్కుసూటిగా వెల్లడించిన సూదిని జైపాల్ రెడ్డికి ఇక V3 న్యూస్ నివాళులు అర్పిస్తుంది. ఇది జైపాల్ రెడ్డి జీవిత విశేషాలపై V3 న్యూస్ స్పెషల్ కథనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.